ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నివాసం ఉంటున్నటువంటి నివాసం వద్ద కొన్ని వాస్తు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన నివాసానికి ఉన్నటువంటి ఐరన్ ఇనుప కంచెలను కొన్ని తొలగించారు. వాస్తు లోపాలు ఉన్న కారణంగానే వాటిని తొలగిస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం నేను జగన్ నివాసం వద్దే ఉన్నాను. ఇది చూడవచ్చు మీరు. ఇదంతా కూడా మీరు ఇటు చూస్తున్నదంతా కూడా ప్రస్తుతం ఇది మొన్నటి వరకు క్యాంప్ ఆఫీస్ అధికారికంగా ఉపయోగించినటువంటి క్యాంప్ ఆఫీస్ కార్యాలయం సంబంధించినటువంటి ఐరన్ కంచె. ఆ పక్కనే సేమ్ ఇదే విధంగా నివాసం కూడా ఉంటుంది. ఆ నివాసానికి అదేవిధంగా క్యాంప్ ఆఫీస్కి మధ్యలో ఉండేటి ఐరన్ ఆ కంచెను తొలగించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు సగభాగం పైగా తొలగించారు. మొన్నటి వరకు కూడా పూర్తిగా అదంతా కూడా కప్పేసి ఉండేది ఐరన్ కంచెతో. ఇటు మొత్తం క్యాంప్ ఆఫీస్ నుండి మొత్తం అంతా కూడా అన్ని వైపులా ఇలా ఐరన్ కంచెతో కప్పేసి ఉండేది. కానీ వాస్తు దోషాల కారణంగా ఇటు తూర్పు ఈశాన్య వైపు భాగాన్ని కొంతమేర తొలగించారు. వాస్తు కొంత ఇబ్బందికరంగా ఉంది అని కొంతమంది పండితులు చెప్పిన కారణంగానే వాటిని తొలగించినట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా అధికారంలో ఉన్న సమయం ఈ జగన్ నివాసం కానీ క్యాంప్ ఆఫీస్ కానీ ఎవరికి కనపడేది కాదు. లోపల ఎలా ఉండేది కూడా ఎవరికి తెలియదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ జగన్ నివాసం పక్కన ఉన్నటువంటి రోడ్డుని సాధారణ ప్రజలకి అనుమతి ఇవ్వడంతో ఈ రోడ్లో చాలామంది ఈ ఈ ఐరన్ కంచెని అంతా కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాస్తు లోపాలు ఉన్న కారణంగానే ఇప్పుడు ఈ ఐరన్ కంచెని కొంత తొలగించారని తెలుస్తుంది. తూర్పు ఈశాన్య వైపు క్లోజ్ చేసి ఉండకూడదు, ఓపెన్గా ఉండాలని పండితులు చెప్పిన కారణంగానే తొలగించినట్టు తెలుస్తుంది. ఎక్కువగా అంటే జగన్ ఎక్కువగా ఈ వాస్తుల్ని పెద్దగా నమ్మరని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఓటమి తర్వాత కొన్ని నిర్ణయాలు వాస్తు విషయంలో కానీ లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. గత కొద్ది రోజుల కిందటే అంటే పార్టీ ఘోర పరాభవం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన కారణంగానే ఇప్పుడు ఈ వాస్తు దోషాల కారణంగానే కొన్ని జరుగుతున్నాయని కొంతమంది వాస్తు పండితులు చెప్పిన కారణంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగాన్ని వీటిని తొలగించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. ఇవన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు జనరల్గా నివాసానికి సంబంధించి క్యాంప్ ఆఫీస్ సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి కానీ మార్పులు చేర్పులు ఎప్పుడు జరుగుతాయి. వాస్తు కోసమే ఇవన్నీ తొలగించలేదని కొంతమంది చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు లేనంటే గత 5 ఏళ్ల కాలంగా లేనటువంటి మార్పులు ఇప్పుడు ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈ ఐరన్ కంచెలో కొంత భాగాన్ని తొలగించడానికి కారణం వాస్తు మార్పులని తెలుస్తుంది. వాస్తు మార్పు కారణంగానే జగన్ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని తొలగాలంటే వాస్తులో ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించిన వాస్తులో మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఐరన్ కంచెని తొలగిస్తున్నట్టు తెలుస్తూ మరోసారి మీరు చూస్తే కనుక చుట్టూ మీకు ఎంత బలంగా ఐరన్ కంచెని ఏర్పాటు చేశారు చూడొచ్చు. ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా రాళ్లు వేసినా ఏదైనా గన్తో పేల్చినా లోపలికి వెళ్ళకోకుండా ఉండే విధంగా చాలా బలంగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకుని ఒక కోటలాగా దీంట్లో జగన్ ఉంటున్నారంటూ గతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాల తర్వాత ఈ ప్రాంతాన్ని చూసిన చాలామంది చూసి ఈ స్థాయిలో ఈ విధంగా ఐరన్ కంచెని అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఏందని కూడా చాలామంది విరిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాస్తు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఐరన్ కంచెన వెనుకున్నటువంటి ఐరన్ కంచెని అయితే తొలగించారు. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తుంది. ఇటువైపున పార్టీ వైపు ఆఫీస్ వైపు కూడా కొంత తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికీ దక్షిణ వైపున కొంత భాగాన్ని కూడా తొలగించారు. ఇప్పుడు తూర్పు ఈశాన్య వైపు ఉన్నటువంటి భాగాన్ని కూడా కొంత తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఓటమి తర్వాత జగన్ కొంత వాస్తును కూడా నమ్ముతున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంటికి సంబంధించినటువంటి ఐరన్ కంచెని తొలగించారని కూడా చర్చ నడుస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.